కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని సంగీతం అందిస్తున్నటువంటి బిడ్డలను బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. సమయంలో కొద్దిసేపు ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు. దయచేసి కొద్దిసేపే దేవుని వాక్యాన్ని పంచుకుందాం. సమయం కొద్దిసేపు మన మధ్యలో ఉన్నది. రండి, ఈనాటి వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. ఈనాటి వాక్య ధ్యానాంశము, మందిరానికి ఎందుకు రావడం లేదండి అనండి. దేవునికి మహిమ కలుగును కాక. రండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దునైనను, నీ గాడిదైనను, నీ పశువులలో ఎద్దైనను, నీ ఇండ్లలో పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. హల్లెలూయా. ప్రార్థన. మా స్తుతులపైన ఆసీనుడవైన మా తండ్రి, మాట్లాడే తండ్రి నీవునైనా కొద్దిసేపు మీ స్వరమును వినిపించండి తండ్రి. నన్ను మీరు మరుగు చెయ్యమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నా మాట అగ్ని వంటిదే. ఓ లూదియా హృదయము తెరవబడ్డట్టే మూయబడిన ప్రతి హృదయం నజరేయుడైన యేసు నామములో తెరవబడును గాక. మీరు మాట్లాడుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని గణపరచుదామా? అందరూ 2 చప్పట్లు, 2 చేతులతో చప్పట్లు కొడదాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రమును అందించినప్పుడు మోషేతో చెప్పినటువంటి మాట, 6 దినములు ఇశ్రాయేలు ప్రజలు కష్టపడాలి, 7వ దినము విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమును నా సన్నిధికి రావాలి అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 దినములు కష్టపడండి, 7వ దినము విశ్రాంతి దినం. ఇది యూదులకు శనివారము సబ్బాతు విశ్రాంతి దినము. అయితే మనకు ఆదివారము పునరుత్థానపు దినం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 6 దినములు మీరు కష్టపడండి, 7వ దినము అది విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున ఏ పని చెయ్యకూడదు అని పరిశుద్ధ గ్రంథములో వాక్యము సెలవిస్తుంది. చేస్తే ఏమవుతుంది? మాకు పార్ట్ టైం కావాలి కదా, మాకు ఓవర్ టైం కావాలి కదా, చేయకపోతే కుదరదు కదా అని ఒకవేళ ఈరోజు నువ్వు అనుకుంటే, దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన అబద్ధికుడు కాదు. ఏ ధర్మశాస్త్రం అయితే మోషేతో తెలియజేసిండు ఇశ్రాయేలు ప్రజలకు, అయినా వారిలో చేసిన ఒక తప్పేంటో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అదే జరిగిందండి పరిశుద్ధ గ్రంథంలో. ఒక మనిషిని మీకు పరిచయం చేస్తాను, తీయండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి 36వ వచనం వరకు చదువుకుందాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32. ఇశ్రాయేలులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజమునొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విషాదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణ శిక్ష నొందవలెను. చూడండి, ఒకడు కట్టెలు ఏరుచుండగా సర్వ సమాజము దేవుని మందిరములో ఉన్నదే. 6 దినములు కష్టపడండి, 7వ దినము మీకు విశ్రాంతి దినమని వాక్యం సెలవిస్తే, ఒకడు అట విశ్రాంతి దినమును ఆచరించకుండా వాడు అరణ్యములో కట్టెలు ఏరుచున్నాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఏరుచున్న కట్టెలు వాడిని తీసుకొని సమాజ మందిరము యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు
మోషే అహరోనులు అంటున్నారు, దేవుడు లోపల ఉన్నాడు, విశ్వాసులను మీరు బయట ఉన్నారు, సేవకులమైన మేము ఇక్కడ ఉన్నాము. ఈ మాట వారిని ఏమి చేయాలో నా దేవుడే మాకు తెలియజేసినట్టు ఆ దేవుడు పలికితే ఏమి చేయాలో అంతవరకు ఆయనను బయట ఉంచుడి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి రానే వచ్చింది. ఇప్పుడు ఆ మాట చదువు తల్లి కింద అదే మాటలో, సర్వ సమాజము రాళ్లతో వానిని కొట్టవలనని చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలికి వానిని తీసుకొని పోయి రాళ్లతో వానిని చావగొట్టిరి. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ముందే తెలియజేశాడు, అయ్యలారా అమ్మలారా, ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో ఉన్నప్పుడు 430 సంవత్సరములు ఏ రోజు కూడా మీకు విశ్రాంతి లేదు. భయంకరమైనటువంటి రాజు ఫరో మీ కాళ్ళతో మట్టిని తొక్కిపిచ్చి మీ చేతులతో గడ్డి కోపించి ఏ దినము కూడా మీకు విశ్రాంతి లేకుండా మీతో బరువులు మోయించినటువంటి ఆ ఫరో చేతుల నుంచి, అనగా ఆ దాస్యములో నుంచి నేను మిమ్మల్ని విడిపించి మీకు విశ్రాంతిని ఇవ్వాలని చెప్పేసి 6 దినములు మీరు కష్టపడండి, 7వ దినము మీకు విశ్రాంతి దినం అని చెప్పితే కూడా ఆ విశ్రాంతి దినమును ఆచరించకుండా దేవుని మందిరములోనికి వచ్చి ఆరాధన చేయవలసిన నీవు, దేవుని మందిరములోనికి వచ్చి ప్రార్థన విజ్ఞాపన చేయవలసిన నీవు, దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడి మహిమ పరచవలసిన నీవు విశ్రాంతి దినమును పెడచెవిన పెట్టి వాడు కట్టెలు ఏరుచుండగా సమాజ మందిరము యొద్దకు వానిని తీసుకొని వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి రానే వచ్చింది. వానిని రాళ్లతో చావగొట్టుడి. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము సత్యం. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 27, 28 వచనం. త్వరగా మార్కు సువార్త 2వ అధ్యాయం అండర్లైన్ చేసుకోండి. మరియు విశ్రాంతి దినము ఎవరి కొరకు నియమించిండు? మనుషుల కొరకు. మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. ఇది నూతన నిబంధనలో చెప్పుతున్నటువంటి మాట. పాత నిబంధనలో ఏ మాటనైతే తండ్రి చెప్పిండు, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసు క్రీస్తుల వారు, అనగా ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుల వారు చెప్పుతున్నటువంటి మాట. విశ్రాంతి దినము మనుషుల కొరకేనయ్యా. ఆ దినము మీ కొరకు ప్రభువై ఉన్నాడు. నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడను. నిన్న ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రమునే నేను ధర్మశాస్త్రమును నెరవేర్చేందుకే వచ్చి తిని కానీ దానిని కొట్టివేసేందుకు రాలే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దానిని నెరవేర్చేందుకే నేను భూమి మీదికి వచ్చి తిని, దానిని నేను కొట్టివేసేందుకు రాలే. ప్రియ దేవుని సంగమా, విశ్రాంతి దినము మనుషుల కొరకే అయితే ఈరోజు మనుషులు సంఘానికి దూరం అయిపోతున్నారు. దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదండి అని అడిగితే కుశల ప్రశ్నలు మనకు దొరుకుతాయి. ఎవడో లోకములో ఉండి అన్యుడిగా ఉంటే ఈరోజు మా తమ్ముడు అండి, ఈరోజు మా అన్న అండి, మా ఇంటికి భోజనానికి వస్తుండండి, కాబట్టి ఈరోజు నేను సెలవు దినము రాను. ఎవరో ఎయిర్పోర్టుకు పోతేనట వీడు సెలవు తీసుకుంటాడట ఆదివారం నాడు. ఎవరో ఎయిర్పోర్టుకు వస్తేనట సెలవు తీసుకొని ఎయిర్పోర్టుకు పోతారట. దేవుని వాక్యం సెలవిస్తుంది బిడ్డ, 6 దినములు కష్టపడ్డప్పుడు ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీ కొరకు కునుకకుండా నిద్రపోకుండా ఆయన నీ కాపుదలుంచి నీ కుటుంబాన్ని కాపాడితే నువ్వు ఆయనకు కృతజ్ఞత ఏం తెలుపుతున్నావు?
తిరుగుబోతో, తిండిపోతూ రీకా బాలారి బాలారబా. విశ్రాంతి దినం అది మనుషుల కొరకే. ఆదివారం సెలవు తప్పించేవారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్టయితే మీ అంత బుద్ధిహీనుడిగా ఒక్కడు కూడా లేడండి భూమి మీద. నిన్ను కాపాడతలేడా 6 దినములో? జీతాలు ఇప్పిస్తలేడా ఉద్యోగం చేస్తే? నీ కుటుంబాన్ని కాపాడతలేడా? 40 సంవత్సరములు ఇజ్రాయేలు అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపించిన దేవుని మరిచిపోయి వాడు కట్టెలు ఏరుతున్నాడు విశ్రాంతి దినమున. నువ్వేం చేస్తున్నావు? పార్ట్ టైం, ఓవర్ టైం, ఇదా ఎయిర్పోర్ట్గా నీకు ఫోన్ చేసి చెప్పరాదా? ప్రార్థన చేసి పంపించారదా? పని కట్టుకొని పనికి మాలినోళ్ళు. బైబిల్లో చాలామంది పనికి మాలినోళ్ళు ఉన్నారండి. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము సెలవిస్తుంది, సెలవు దినము దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో నీ ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేయాలి. అసలు నిన్నెందుకు భూమి మీద పుట్టించిండు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నా మహిమ నిమిత్తమే నేను సృజించిన వారిని, నా నామమును పెట్టబడిన వారిని తెప్పించుమో, నేనే వారిని కలుగజేసి తిని. చూడండి, వారిని పుట్టించిన వాడను నేనే. ప్రియ దేవుని బిడ్డ, భూమి మీద ఒక మనుష్యుని ఎందుకు దేవుడు పుట్టించిండో తెలుసా? ఆయనకు మహిమ రావాలని నిన్ను భూమి మీద పుట్టించిండని వాక్యం సెలవిస్తే, ఆయనకు మహిమ ఘనత ఎక్కడా? ఆదివారము సెలవు దినం అయితే సినిమా టాకీస్లలో కొంచెం మంది, సూపర్ మార్కెట్లో కొంచెం మంది, త్రాగుబోతులు అక్కడ కొంచెం మంది, అన్య జనులతో ఆట పాటలతో కొంచెం మంది. ఎందుకు నిన్ను భూమి మీద పుట్టించిండో తెలుసా? ఆయనకు మహిమ రావాలని పుట్టించుకుంటే అపవాది అయినటువంటి సాతాను సంతానము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? మీ తండ్రి అయినటువంటి అపవాది పిల్లలు మీరు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకములో పడిపోతుంటే ఆయన అంటాడు, మీ తండ్రి అపవాది కదా. మనం అపవాది సంబంధులమా? దేవుని మందిరానికి వెళ్ళో, ప్రార్థన సన్నిధికి వెళ్ళో, సమాజముగా కూడుకొనుట మీరు మానుకొనకూడే. ఇది కొత్త నిబంధనలు చెప్పినటువంటి మాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారితో దేవుడు చెప్పాడు. ఎక్కడ సమాజముగా కూడుకుంటున్నావు? శుక్రవారం తప్పించుడే, ఆదివారం తప్పించుడే, శనివారం తప్పించుడే. సాకులే, ఏమైనా సాకులే. నో మాట డివోటెడ్. ప్రియ దేవుని బిడ్డ, ఆ అగ్ని లాంటి మాట నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న దురాత్మ బయటికి రావాలా? వస్తున్నావా? మందిరానికి వస్తున్నావా? మందిరానికి తప్పిస్తున్నావా? రండి, ఇంకొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. నీ ఆవరణములో నీవు ఏర్పరచుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని, అండర్లైన్ చేసుకోండి, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. కీర్తనకారుడైనటువంటి దావీదుతో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, దేవుని మందిరములో నివసించువాడు ధన్యుడు. నీ మందిరములోని మేలులు ఉన్నాయ్యా. నీ మందిరానికి నేను తప్పించనయ్యా, నీ మందిరానికి వస్తానయ్యా. మందిరానికి మీరు ఎందుకు రావడము లేదని ప్రభు ఈరోజు నీతో మాట్లాడితే నీ దగ్గర సమాధానం ఏముంది? ఆయన మందిరములో ఏమున్నది అంటే, ఆయన మందిరములో మేలులున్నాయి. నీ మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుడు మేలు చేస్తాను చూస్తే అపవాది కీడు చేయాలని చూస్తాడు. రెండు కూడా ఉన్నాయి. యెహోవా ధర్మశాస్త్రంలో మోషేతో చెప్తాడు, ద్వితీయోపదేశ కాండములో, అయ్యా ఇజ్రాయేలు ప్రజలను నువ్వు నడిపించుకుంటూ వెళుతున్నావు కదా, ఇదిగో మేలు, ఇదిగో కీడు, ఇదిగో జీవం, ఇదిగో మరణం. ఏం కావాలో నీ ప్రజలను కోరుకోమనయ్యా.
నీవు తీసుకొని వస్తున్న నీ ప్రజలకు తెలియజేయ్యా. ఆ మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 30వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం చదవండి. చూడండి, అండర్లైన్ చేసుకోండి. నేడు నేను జీవమును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చాలా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నా మందిరములోని మేలుల చేత మీరు తృప్తి పొందెదరు. అయితే రెండు పెడతా, కీడు మేలు, ఏది కావాలో కోరుకో. కీడు కోరుకునే వాళ్ళు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవాళ్ళు, మేలు కోరుకునే వాళ్ళు దేవుని మందిరాన్ని ఆశ్రయించేవాళ్ళు. అందుకే వారి హృదయాలను ఎరిగినటువంటి దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఈ మాటలు ముందే తెలియజేశాడు. ఏం కావాలో కోరుకో. మందిరము తప్పిస్తున్నావా, మందిరానికి వస్తున్నావా, ఆదివారము ఆరాధన కంటే 30 సార్లు ఫోన్ చేస్తే రావు. విశ్రాంతి దినం సెలవు దినం, నా సన్నిధిలో మీరు కనపడండి. ఇదిగో మేలో, ఇదిగో కీడో. దేవుని మందిరానికి వస్తే మేలో, దేవుని మందిరాన్ని దాటిపోతే కీడో. నేను త్వరగా చెప్పుకుంటూ పోతా. నీతిమంతుడైనటువంటి యోబును అపవాది అయినటువంటి సాతానుగాడు దేవదూతలతో కలిసి వాడు అక్కడికి వెళ్ళి దేవుడు అంటాడు, భూమి మీద ఒక నీతిమంతుడు ఉన్నాడయ్యా, న్యాయవంతుడు ఉన్నాడయ్యా, యోబు గురించి నీకు తెలుసా? ఆ యోబు చుట్టూ నువ్వు కంచె వేస్తున్నావయ్యా, అందుకే అతడు వరిదిల్లుతుండయ్యా, అందుకే అతడు ఆశ్రయించబడుతున్నాడయ్యా. ఒక్కసారి కనుక మొత్తినట్టుంటే నిన్ను విడిచిపెట్టిపోతాడు. ఇప్పుడు అపవాది పనేంది? కీడు చేయాలి. దేవుని పనేంది? మేలు చేయాలి. అనగా దేవుని మందిరములో నీ మేలు చేత మేము తృప్తి పొందుతున్నామయ్యా. దేవుని మందిరాన్ని విడిచిపెట్టినప్పుడు కీడు బిడ్డ. అలాగైతే చేర్చుడు అన్నాడు, కానీ ప్రాణాన్ని ముట్టకూడదు అన్నాడు. వెళ్ళాడు, కీడు కీడు కీడు. ఒంటెలను, గొర్రెలు, తన పిల్లలు, ఇలా అపవాదైన కీడు వస్తూ ఉంటే ఆనాడు ఆ యొక్క యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, నేను దిగాంబరిగా వచ్చి తిని నేను దిగాంబరిగా వెళ్తాను. యోబు అంటున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారంలో వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే స్తుతి కలుగునుగాక. ఇప్పుడు నిన్ను అడిగితే ఏమంటావు అంటే, ఇన్ని శ్రమలతుంటే నేనెందుకు వస్తానయ్యా మందిరానికి? ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కొన్ని శోధనలు గుండా దేవుడు తన రాజ్యానికి నడిపించుకుంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33లో అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము వహించుడే, నేను ఈ లోకమును జయించి ఉన్నాను, జయించే కృప మీకు ఇస్తాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రండి. ఎబ్రి పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. ఎబ్రి పత్రిక 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. ఇక్కడ శ్రమలలో ఒక మనుష్యుని దేవుడు వదిలిపెడతాడంటే ఖచ్చితంగా దేవుడు వదిలిపెట్టడండి. 2:18 చదువుదాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, చూసినవా, శోధింపబడిన వారికి ఆయన సహాయము చేయగలని వాక్యం సెలవిచ్చింది. యోబు శోధించబడినప్పుడు దేవుని మందిరాన్ని వదిలిపెట్టిండా? యెహోవా ఇచ్చెను, యెహోవాకే స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి శ్రమల కొలిమిలో విశ్వాసి నడాలి. నన్ను శోధించిన తరువాత నేను శుద్ధ సువర్ణంగా మారుతా. రావద్దు, సమస్య రావద్దు. ఒకడు పక్కింటోడు వస్తాడు నీ ఇంటికి వచ్చి, ఏమమ్మా అప్పుడే మంచిగా ఉండే మీరు దేవుని నమ్ముకోక మునుపు, ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక ఇన్ని శ్రమలు ఎట్లా వస్తున్నాయి? అవునమ్మా, నువ్వు అన్నదే వాస్తవం. ఏమైపోయింది? ఇన్ని రోజులు ప్రభు దగ్గరికి వచ్చి శోధించబడినటువంటి అనేకులు దేవుని మందిరానికి వచ్చినప్పుడు అనేకులు శోధించబడరు. మోషే శోధన పొందుకోలేడా? యెహోషువ పొందుకోలేడా? దానియేలు పొందుకోలేడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పొందుకోలేరా? నా ప్రభువైన యేసు క్రీస్తు వారు పొందుకోలేదా?
మరి నీకేమైంది? ఎందుకు దేవుని మందిరానికి తప్పిస్తావు? అన్నీ మంచిగుంటేనే స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, నేను 2 చేతులు జోడించి చెప్తా. 2016 నుంచి ఈ రోజు వరకు శోధించబడుతూనే ఉన్నాను. అగ్ని నా కింద నేను నడుస్తూ ఉంటే, అయినా ఈ రోజుకు మీకు తెలుసు నా జీవితం, నా కుటుంబం. నా పెద్ద బిడ్డ సేవకి వెళ్ళిపోయిందండి. నా పెద్ద బిడ్డ డ్యూటీ చేస్తే జీతం వచ్చేది. నా చిన్న బిడ్డకు కూడా పెళ్లి చేస్తే ఇంటికడ పెట్టొచ్చిన అండి. దాన్ని ఇక్కడ చేస్తే ఉద్యోగంలో పైసలు వచ్చేదండి. నా అన్నీ పోయినాయండి. యోబోలే మొత్తం పోయినాయండి. పోయినా కానీ దేవుని సేవ వదిలిపెట్టలే బిడ్డ. తాను శోధింపబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చేదను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. రండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2:10 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో ఓయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. హల్లెలూయా. ఇప్పుడు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. రాబా లా రీఖా బా శిఖాందా లా రాబా. చూసావా? మరణము వరకు శ్రమలు వచ్చినా భయపడద్దు. మరణము వరకు దేవుని సన్నిధి విడిచిపెట్టద్దు. మరణము వరకు నమ్మకముగా ఉండో. ఏ సుట్టపోడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకోడో, ఏ త్రాగుబోతు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోడో, ఎవని కొరకు నువ్వు సన్నిధి విడిచిపెట్టి పోకు. మరణము వరకు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండవు. మరణం వరకు నమ్మకంగా ఉంటేనే జీవం అనే కిరీటం. ఇదిగో కీడు, ఇదిగో జీవం. ఏం కావాలి కోరుకో. ఇది బిడ్డ, ఎన్ని రోజులు తప్పించినావు దేవుని సన్నిధి నీకు తెలియదా? తెలుసు, అయినా తప్పిస్తావు. ఈరోజు వాక్యం విని కూడా విడిచిపెట్టేవారు ఎవరైనా ఉంటే ఈ వాక్యం నీ కొరకే బిడ్డ, నీ కొరకే. ప్రొద్దున లేస్తే ప్రభు అంటావు, ప్రొద్దున లేస్తే నన్ను కాపాడు అంటావు. 30వ తారీఖు వస్తే తండ్రి జీతం ఇప్పించి అంటావు. 1వ తారీఖు వస్తే ఇంటికి పైసలు పంపుతావు. ఆదివారం వస్తే ఆరాధన తప్పిస్తావు. ఇదా? అదో వాక్యం సెలవిస్తుంది. 6 దినములు నువ్వు కష్టపడుతున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు నీ వెంట ఉంటున్నాయి. 6 దినములు కష్టపడుతున్నప్పుడు ఆయన కునుకకుండా నిద్రపోకుండా నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు. 7వ దినము విశ్రాంతి దినం, 7వ దినము సెలవు దినం, 7వ దినం ఆదివారం పునరుత్థానపు దినం. నీ కొరకు సమస్తము విడిచిపెట్టి తండ్రి దగ్గర తన మహిమని విడిచిపెట్టి కల్వరి శిలలో చివరి వరకు తన రక్తపు బొట్టును కార్చి ప్రాణం పెట్టిన దేవుని గణపరచలేవా? ప్రభువును స్తుతించలేవా? ప్రభువును మహిమపరచలేవా? ఎక్కడ నీ సహవాసం? ఆదివారం వస్తున్నావా మందిరానికి? నిజంగా ఈరోజు నీ హృదయం మీద చేతులు వేసుకొని ప్రభుని అడుగు. దేవా, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నీ మందిరాన్ని విడిచిపెట్టి తినయ్యా, ఒక యోబు లాంటి జీవితాన్ని నాకు దయచేయి ప్రభా. అయ్యా, తను శోధింపబడినప్పుడు నీ మందిరాన్ని విడిచిపెట్టలేడయ్యా, నీ సన్నిధి విడిచిపెట్టలేడయ్యా. అయ్యా, నేను దిగాంబరిగా వచ్చి తిని దిగాంబరిగా వెళ్తున్నాను. ఇదిగో యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని యెహోవాకే మహిమ కలుగునుగా కానీ వాక్యం సెలవిచ్చింది. చెప్పగలవా? మోకరించి వాళ్ళు మోకరించండి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.